నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. కడప జిల్లా వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, నెలకు కనీసం 26,000 వేతనం అందించాలని కార్మికులు నాయకులు డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్స్లను రద్దు చేసి 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు. అంగన్వాడీ, ఆశా మధ్యాహ్న భోజన వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సంఘటిత రంగ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో సంపదను సృష్టించేటటువంటి అసంఘటిత రంగ కార్మికుల నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో, పంచాయతీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో, మున్సిపల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, అంగన్వాడీ, ఆశా మధ్యాహ్నం భోజనం వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నిత్యం ఆరుగాలం కష్టపడితేనే సంపద పోగవుతుంది. కానీ ఎన్నికల ముందు పాలక పార్టీలకు ఎట్లయిపోయిందంటే, ఎన్నికల ముందు వీళ్ళు ఎక్కడ సమ్మె జరిగినా సరే వచ్చి వాలిపోయి మీ సమస్యలు పరిష్కారమే ఏకైక ఎజెండాగా పనిచేస్తాము, మాకు అధికారం ఇవ్వండి అని చెప్పి ఎన్నికల యంత్రాలుగా మార్చుకుంటా ఉన్నారు. అధికారంలోకి రాగానే కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. పైగా ఇవాళ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఇవాళ ఏ దశకు దిగజారుతూ ఉన్నారంటే, ఎక్కడైనా గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాల తరబడి పనిచేసేటటువంటి అంగన్వాడీలో ఆశాలు, చిరుద్యోగులు, ఆ ఉద్యోగమే జీవనాధారంగా పనిచేసేటువంటి వాళ్ళు లోకల్గా ఉన్నటువంటి అధికార పార్టీ నేతలు ఒకరిని తొలగిస్తే ఇంకొకరికి ఉద్యోగం ఇచ్చి అమ్ముకోవచ్చు అనేటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో వేధింపులు ఎక్కువైపోతూ ఉన్నాయి. డైరెక్ట్గా పొలిటికల్ ప్రెజరు పెరిగిపోతూ ఉంది. పోనీ ఇంకోవైపు కనీస వేతన చట్టం ప్రకారం ఇప్పుడున్నటువంటి ధరలకు సంబంధించి పాలక ప్రభుత్వాలు ధరలైనా తగ్గించండి. ఇవాళ పప్పు దినుసులు మొదలుకొని అన్ని రకాల వస్తువులు ధరలు పెరుగుతూ ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి మా ప్రభుత్వం అధికారం లేకొస్తానే మీకు వేతనాలు పెంచుతాం, మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఆశాలు సమ్మె చేశారు. ఆశాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరిస్తాం, మెరుగైనటువంటి వేతనాలు ఇస్తాం, ఉద్యోగానికి భద్రత ఇస్తాం అని చెప్పారు. అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. పంచాయతీ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామన్నారు. హాస్పిటల్స్లో పనిచేసేటువంటి శానిటేషన్ వర్కర్స్ అందరికీ వేతనాలు పెంచి పర్మనెంట్ చేస్తామని చెప్పారు. అవే మేము ఇప్పుడు అడుగుతూ ఉన్నాం. గడిచినటువంటి 2 సంవత్సరాల కాలంలో మీరు ఏ ఒక్క సమస్యను పరిష్కరించడం లేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఏ కార్మికుడికి కూడా ₹1 జీతం పెంచలే. వైసీపీకి మరోసారి బురద చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనగండ్ల నారాయణరావు అన్నారు. మచిలీపట్నం 50వ డివిజన్లో నిర్వహించిన ఇంటింటా తెలుగుదేశం కార్యాలయంలో ఆయన పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం చేసిన వైఎస్ జగన్ కు ఆ పార్టీ నాయకులకు బుద్ధి రాలేదని విమర్శించారు. డీఎస్సీపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గుర్తింపు పొందాలని వైసీపీ నాయకులు చూస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న 5గురికి 1.60 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
తిరుపతి ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో 130 మంది బిల్ కలెక్టర్ల తొలగింపును నిరసిస్తూ 48 గంటల రిలే నిరాహార దీక్షకు వైసీపీ మద్దతు తెలిపింది. క్షేత్రస్థాయిలో నిరసన తెలుపుతున్న ఉద్యోగులకు వైసీపీ జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. 32 ఏళ్లుగా సేవలందిస్తున్న ఉద్యోగులను తొలగించడం దారుణమని, ప్రభుత్వం ఇచ్చిన హామీలకు ఇది విరుద్ధమని ఆయన మండిపడ్డారు. బాధితులకు వెంటనే ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. చంద్రబాబు గారు ఎన్నికలలో తన ప్రధానమైన వాగ్దానంగా ప్రతి సంవత్సరము 4 లక్షల కొత్త ఉద్యోగాలను ఇస్తాను, 5 సంవత్సరాలు కలిపి 20 లక్షల ఉద్యోగాలను ఇస్తాను అని ఊరు వాడ అంతా కూడా ప్రచారం చేసి ప్రజల చేత ఓట్లు వేయించుకున్నాడు. ఆయన గారు వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి వాగ్దానాలు ఒక్కొక్కటిని పాతాళానికి తొక్కేసి ఉన్నటువంటి ఉద్యోగాలు 20-30 సంవత్సరాలుగా చేసుకుంటున్నటువంటి ఉద్యోగస్తుల జీవితాలతో కూడా చెలగాటమాడుతున్నాడు, చెండాడుతున్నాడు. ఏపీఎస్పీడీఎస్సీలో దాదాపు 30-32 సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తూ బిల్ కలెక్టర్లుగా ఎనలేనటువంటి సేవలు చేస్తున్నటువంటి వాళ్ళు. నార్ల తాతారావు గారు సీఎండీగా ఉన్నప్పటి నుంచి పనిచేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. దాదాపు 300 కుటుంబాలని రోడ్ల పాలు చేసి మీ అవసరం మాకు లేదు, సాంకేతికమైనటువంటి అభివృద్ధి చెందింది కాబట్టి మానవులతో చేసుకోవాల్సినటువంటి పని లేదు అని మనుషులందరినీ కూడా ఆకలితో అలమటించమని చెప్తూ వీళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు ఓడబెరికినాడు. ఎంత దారుణమైనటువంటి విషయం రా అంటే, కొత్త ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఉన్ని బట్టలు కొనిస్తానని చెప్పి ఉన్న బట్టలు పెరుగేసుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ 300 సామాన్య దిగువ మధ్య తరగతి కుటుంబం, ఆ మాటకొస్తే పేద తరగతికి సంబంధించినటువంటి శ్రామిక జీవులు వీళ్ళందరూ. కర్నూలు జిల్లా ఆదోనిలోని తిరుమల నగర్ స్వచ్ఛ ఆదోని కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ శ్రీకారం చుట్టారు. తన సేవా సైన్యం ఆధ్వర్యంలో స్థానిక మురికి కాలువలు, పరిసర ప్రాంతాల్లోని చెత్తను శుభ్రం చేశారు. సీఎం చంద్రబాబు స్వచ్ఛ ఏపీ ఆశయ సాధనకు నాయకులే ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా కృష్ణమ్మ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి కాటన్ బ్యాగులను వినియోగించాలని ప్రజలకు సూచించారు. ఆదోనిని శుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. మేము గుడిసె కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి దాదాపుగా 1 ఇయర్ పైనే అవుతుంది. ఎక్కడ డ్రైనేజీలు సరిగా లేకపోయినా, అదే విధంగా ఎక్కడైనా గలీజ్ గా ఉన్నా, ఎక్కడైనా చెత్త చెదారం ఎక్కువగా ఉన్నా అక్కడ వెళ్ళి మా సమితి ఆధ్వర్యంలో వెళ్ళి మేమందరం కూడా క్లీన్ చేస్తాం. దానిలో భాగంగానే ఇది చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటూ ఉంటే నిన్న సెక్రటరీ పంచాయతీ వాళ్ళు కూడా ఇది స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సపోర్ట్ గా మేము కూడా మా వంతుగా ఇక్కడికి వచ్చి క్లీన్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మనం చూసాం, పోయిన సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడడం వల్ల ఈ రోడ్డు మొత్తం కూడా ఆల్మోస్ట్ మోకాళ్ళ లోతులో నీళ్లు ఆగిపోయినాయి. దాదాపుగా ఒక 4-5 రోజులు అట్లాగే ఆగిపోయినాయి. కారణం ఏమంటే డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల, ఎక్కువ వర్షాలు పడడం వల్ల నీళ్లు ఆగిపోయినాయి అని చెప్పి ఉంది. అదే విధంగా ఈ డ్రైనేజీని క్లీన్ చేస్తే బాగుంటుంది అనేది, అదే విధంగా పర్మనెంట్ డ్రైనేజీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని ఇందాకే మేము మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారికి కూడా సూచించడం జరిగింది. అదే విధంగా సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఒక సైడ్, అక్కడ సైడ్ ఒకటి 2.5 అడుగులతోన డ్రైనేజీ వ్యవస్థ కూడా పెట్టడం. ఎందుకంటే ఇది ఎందుకు మాకు థాట్ వచ్చింది అంటే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర అని చెప్పి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినప్పుడు మేమెందుకు చేయకూడదు అని ఒక ఆయనది తీసుకొని మేము ఇది స్టార్ట్ చేయడం. ఆ రోజు నుంచి కూడా చాలా గ్రామాల్లో, పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆదోని కార్యక్రమం చేపట్టడం జరిగింది. రోజులకు ఒకసారి మేము గుడిసె కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది.
కృష్ణా జిల్లా గన్నవరం పరిధిలోని నూరంపల్లి రైతు సేనా కేంద్రం ఇన్ఛార్జ్ దిలీప్ చేతివాటం చూపించారు. 2025 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 11 మంది రైతుల వద్ద నుంచి సేకరించిన ధాన్యానికి చెందిన సుమారు 7 లక్షల సొమ్మును రైతుల ఖాతాలకు కాకుండా వేరే వ్యక్తుల ఖాతాలకు మళ్లించి నిధులు స్వాహా చేశాడు. పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో బాధిత రైతులు సిపిఎం నాయకులతో కలిసి మచిలీపట్నంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని గన్నవరం సిపిఎం నాయకుడు కల్లం వెంకటేశ్వరరావు హెచ్చరించారు. నూరంపల్లి గ్రామానికి సంబంధించి గత సంవత్సరం డిసెంబర్లో, ఈ సంవత్సరం జనవరిలో కౌలు రైతులు ఆర్బీకేకి ధాన్యం వేయటం జరిగింది. ధాన్యం డబ్బులు రావాలని పదే తిరుగుతుంటే గత 3 మాసాల క్రితం టార్గెట్ పూర్తయింది, అందుకని డబ్బులు లేట్ అయినాయి, ఎమ్మటే ఇస్తామని చెప్పారు. తర్వాత కూడా నెల రోజులు గడిచిన తర్వాత ఆ గ్రామ పెద్దలను తీసుకెళ్లి అడిగినప్పుడు మేమే వాడుకున్నాం, ఇద్దరమే తప్పు అయిపోయింది, క్షమించండి, మీకు 1 వారం రోజుల్లో డబ్బులు ఇస్తామని దిలీప్, మధు అనే ఇద్దరు పెద్ద మనుషులు ఆ ఊరు గ్రామ సర్పంచి ఆ గ్రామ పెద్ద ముందు అంగీకరించారు. తర్వాత కూడా అడిగితే డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ పెద్దలే పోలీస్ స్టేషన్ కి చెప్పి పంపించారు రైతుల్ని. రైతులు స్టేషన్ లో మాట్లాడినప్పుడు దిలీప్ మీద, మధు మీద కేసు పెడతామని అన్నారు. కేసు పెడితే మాకేం వస్తుందండి, రైతులుగా మేము ఆర్బీకే కదా గవర్నమెంట్ కూడా ధాన్యం వేసింది, మా డబ్బులు ఇవ్వాలి, కేసు వద్దని రైతులు చెప్పడం జరిగింది. తర్వాత కలెక్టర్ గారిని కలిసి మెమోరాండం ఇచ్చే ఎంక్వైరీ చేస్తామన్నారు. ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు. ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ లో దిలీప్ సంబంధం లేదు, మధు అనేవాడే వాడుకున్నానని చెప్తున్నాడు కాబట్టి అతనే ముద్దాయి, మీరు ప్రైవేట్ వ్యక్తులకు వేశారని రిపోర్ట్ అటు రాసి ఇచ్చారు ఎంఆర్ఓ గారు. అది కరెక్ట్ కాదు. దిలీప్ అనే అతనే సంచులు ఇచ్చాడు. దిలీప్ ఉన్న మధు ఇద్దరు కలిసే చేలోకి వచ్చి ధాన్యం ఎత్తడం జరిగింది. పెద్ద మనుషులకు ముందు కూడా పదే అడిగినప్పుడు మేము ఇస్తామని చెప్పారు. ఇప్పుడు లాస్ట్కి వచ్చేకి మాకు సంబంధం లేదు, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారనే దాంతో దిలీప్ చెప్తున్నాడు. నూరంపల్లి గ్రామానికి సంబంధించి గత సంవత్సరం డిసెంబర్లో, ఈ సంవత్సరం జనవరిలో కౌలు రైతులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ లో తీవ్ర ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి 2వ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు ఏపీ అసెంబ్లీ 0 అవర్లో ప్రభుత్వాన్ని కోరారు. 1995లో చంద్రబాబు హయాంలో ఇక్కడ మొదటి ఫ్లైఓవర్ నిర్మించారని, 30 ఏళ్ల తర్వాత దాదాపు 1.50 లక్షల జనాభా ఉన్న ఈ ప్రాంతానికి 2వ ఫ్లైఓవర్ అనివార్యమైందని తెలిపారు. రైల్వే శాఖ అంచనా ప్రకారం 70 కోట్ల వ్యయంలో ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వెంటనే ప్రారంభించి ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ఉన్నటువంటి సమస్య అధ్యక్ష ఇప్పుడు నేను చెప్పేది, గతంలో కూడా ముఖ్యమంత్రి గారు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి అక్కడ నివాళులర్పించడానికి వచ్చి అక్కడ ఒక ఫ్లైఓవర్ ప్రజలు అడిగారు అధ్యక్ష. ఎలక్షన్ ముందు సీఎం గారు కూడా దానికి అధికారంలో రాగానే చేపిద్దామని చెప్పారు అధ్యక్ష. 95లో అధ్యక్ష ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు వచ్చినాకే సింగనగర్ ప్రాంతానికి మొట్టమొదటి రైల్వే ఓవర్ బ్రిడ్జి వంతెన నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగానే జరిగింది. ఇవాళ ఆనాటి నుంచి ఈనాటి వరకు 30 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఈ 30 సంవత్సరాల్లో 2వ ఫ్లైఓవర్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష. అంటే దాదాపు 150,000 జనాభా అవతల వైపు నివసిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళందరూ రోజు ఉద్యోగాలకు కానీ, పనులకు కానీ, ఆటోలకు కానీ ఎన్ని యువతల వైపు రావాలంటే సిటీలోకి ఆ ఆర్ఓబి లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. దానికి ప్రపోజల్ పెడితే రైల్వే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ మేమైతే ఒకటేసాము, ఇది రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి చేసుకోవాలని చెప్పి రైల్వే వాళ్ళు రిప్లై ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి అది 70 కోట్లు ఎంత అవుతుంది అధ్యక్ష. దయచేసి ఆ నియోజకవర్గానికి మెయిన్ బాటిల్ నెక్ గా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని బుడమేరు వంతెన మీద 2వ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఇమ్మీడియట్ గా తక్షణమే చేపట్టాలని ఆల్రెడీ మన ప్రామిస్ కూడా ఉంది కాబట్టి ఎలక్షన్ సీఎం గారు అనౌన్స్ చేశారు కాబట్టి దయచేసి దాన్ని ఈ 0 అవర్లో మా నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య అధ్యక్ష తప్పనిసరిగా చేయమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో
రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ల ఏర్పాటుపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానమిచ్చారు. రాత్రి వేళల్లో పీక్ అవర్స్ విద్యుత్ అందించేందుకు పీఎస్పీలు ఉపయోగపడుతున్నాయని అన్నారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి గ్రిడ్లను బ్యాలెన్స్ చేయవచ్చని చెప్పారు. రాష్ట్రంలో 48 గిగావాట్ల సామర్థ్యం ఉన్న పీఎస్పీలను గుర్తించామని అన్నారు. వీటి నిర్మాణాలకు ఏపీ ఐసీఈ పాలసీ ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లుగా తెలిపారు. ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. ప్రయోజనాలు గురించి అడగటం జరిగింది సార్. పిఎస్పీలు సోలార్ పవర్ ద్వారా పగటిపూట వాటర్ని రిజర్వాయర్లు పంప్ చేసుకుని పీక్ అవర్స్ లో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి సార్. ఇవి పిఎస్పీ ద్వారా గ్రిడ్ ని బ్యాలెన్స్ చేయడమే కాకుండా ఫాసిల్ ఫ్యూయల్స్ లైక్ కోల్ గానీ, ఆయిల్ గానీ, గ్యాస్ గానీ యూసేజ్ ని తగ్గించడానికి మరియు క్లైమేట్ చేంజ్ ఛాలెంజెస్ ని కంట్రోల్ చేయడం కోసం ఇవి బాగా ఉపయోగపడతాయి సార్. భారత ప్రభుత్వం 2030 నాటికి ప్రధానమంత్రి గారి అధ్యక్షతన ఎట్టి పరిస్థితుల్లో 500 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీని ఈ దేశంలో తీసుకురావడానికి కోరుకుంటే మన ముఖ్యమంత్రి గారు ఐస్ పాలసీ తీసుకొచ్చి తద్వారా 160 గిగావాట్ల లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో దాదాపు 48.01 గిగావాట్ల కెపాసిటీ ఉన్న పిఎస్పీ సైట్లు గుర్తించి వాటి పురోగతి వివిధ స్థాయిలో ఉంది సార్. పిఎస్పీల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఐస్ పాలసీ 2024 ద్వారా ల్యాండ్ ఫెసిలిటేషన్, గ్రిడ్ కనెక్టివిటీ, వేవర్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ మరియు ఎగ్జామ్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ వంటి ప్రోత్సాహాలు ఈ ప్రభుత్వం కలిగిస్తుంది సార్. అవే కాకుండా దేశంలో ఫస్ట్ రివర్స్ పంపుడ్ ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ లో ఉంటే దాన్ని అనుసరించి ముఖ్యమంత్రి గారు పిన్నాపురంలో దేశంలోనే ఫస్ట్ పిఎస్పీ ఆంధ్రప్రదేశ్ లో ఉండటం గర్వకారణం సార్. అది సిబిఎన్ గారు రూపకర్తగా చెప్పుకోవటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. వీటి వల్ల చాలా పెద్ద ఉపయోగం ఉంటుంది. రాబోయే రోజుల్లో క్లైమేట్ ఛాలెంజెస్ ని మీట్ కావడం కోసం అదేవిధంగా మనం ఎట్టి పరిస్థితులు 160 గిగావాట్లు 48 గిగావాట్లు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం తొందరలోని వివిధ దశలోని అన్ని కూడా సర్వే పూర్తి చేసి అన్నింటి కూడా పూర్తి చేసిద్దని చెప్పి మీ ద్వారా ప్రాజెక్టుల యొక్క ప్రయోజనాలు గురించి పల్నాడు జిల్లా మాచర్లలోని 9వ వార్డు ఎరుకల కాలనీలో పోలీసులు విస్తృత కార్టన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ మహేశ్వరరావు, సిఐల ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో 40 బైకులు, గొడ్డలి సహా కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల వేళ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా ఈ సోదాలు చేపట్టినట్లుగా డీఎస్పీ వెల్లడించారు. తనిఖీల్లో మత్తు పదార్థాలేవీ లభించలేదని స్పష్టం చేశారు. గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం ఇస్తే వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. అక్రమాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. హాస్పిటల్లో జాయిన్ చేసి మారిపోతాం. లేదు వారిలో నాకాబందీ అది కార్డినెంట్ సెట్ ఆపరేషన్ నిర్వహించాం. ఇందులో 40 వెహికల్స్, రికార్డ్స్ లేని వెహికల్స్ పట్టుకున్నాం. ఆ వెహికల్స్ కానీ రికార్డ్స్ చెక్ చేసి పాత కేసులు ఏమైనా ఉంటే వాటి మీద చలానాలు రైజ్ చేసి జెన్యూన్ వెహికల్స్ అనేది రిలీజ్ చేస్తాం. తర్వాత ఈ పబ్లిక్ కూడా ఎలక్షన్ సమీపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమని, ఎటువంటి గొడవల్లోకి ఇన్వాల్వ్ కావద్దని. అన్నమయ్య జిల్లా మదనపల్లె టీడీపీలో అంతర్గత అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరింది. ఏళ్ల తరబడి కష్టపడిన నాయకులకు గౌరవం దక్కడం లేదని రాజంపేట పార్లమెంటరీ టీడీపీ మాజీ అధికార ప్రతినిధి వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 2014 నుండి 19 నాటి గృహ నిర్మాణ బిల్లులు చెల్లించలేదని అన్నారు. కొత్త పెన్షన్లు అందడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేల చుట్టూ కొందరు కోటరీగా మారి కార్యకర్తలను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. ప్రోటోకాల్ దక్కకపోవడం, మంత్రులు అందుబాటులో లేకపోవడంపై మండిపడ్డారు. బాధితుడైన నేత ఖాదర్ ఖాన్ పై పోలీసుల తీరును తప్పుబడుతూ అధిష్టానం తక్షణమే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాట్లాడే విషయం ఏమంటే
ఇంటింటికి తెలుగుదేశం పోవాలని చెప్పి ప్రజల్లో సమస్యలు తెలుసుకోవాలని మనం చేసినటువంటి విషయాలు కరపత్రాలు తీసుకోవాలని చెప్తున్నారు. బాగానే ఉంది, మేము వెళ్తున్నాం, ప్రజల్లోకపోతున్నాం. పార్టీ అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత కూడా మేము అనేక పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో పాల్గొని ముందుకు పోతున్నాం. అయితే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు క్షేత్రస్థాయిలో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఖచ్చితంగా తీర్చాల్సినటువంటి, ముఖ్యంగా 2014-2019 మధ్యలో పేద ప్రజలకి హౌసింగ్ స్కీమ్ తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. అప్పట్లో మంజూరు చేసి కొంతమందికి ₹1 వేసి ఇల్లు శాంక్షన్ అయిందన్నారు. మరికొంతమందికి బేస్మెంట్లు కట్టుకున్నారు, మరికొంతమంది రూఫ్ లెవెల్కి తీసుకొచ్చారు, కొంతమంది పూర్తిగా కూడా చేసుకున్నారు. కొంతమందికి బిల్లులు 10,000 అయినాయి, కొంతమందికి సిమెంట్ ఇచ్చారు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతి గ్రామంలోనూ. మరి వాళ్ళకి దాదాపు 10-12 సంవత్సరాలైనా ఇంతవరకు బిల్లులు రాలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ అయినవి మనం ఇవ్వము అని చెప్పి పెండింగ్ పెట్టారు. ఆ విధంగా వాళ్ళు నష్టపోయారు. అప్పుడు ఇవ్వలేదు. ఈ 2 సంవత్సరాలు అవుతోంది, హౌసింగ్ మూసే మనం ఎత్తలేదు. పైగా అర్హులైనటువంటి వ్యక్తులకి పింఛన్ ఇవ్వడంలో మనం వైఫల్యం చెందాం. ఎక్కడ కూడా ఒక్కటి కూడా మనం కొత్త పింఛన్ ఇవ్వలేకపోయినాం ఈ 2 సంవత్సరాలు. ఇవే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అడుగుతున్నారు. అధిష్టాన వర్గం దయచేసి గుర్తించాలి. ఇంకొకటి ఏమంటే, ఇది కార్యకర్తలంతా చాలా అసంతృప్తితో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు నేను పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం పెద్ద నెమలిపురి గ్రామంలో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న కంకణంపాటి అరుణ ఇంటిని టార్గెట్ చేసి దొంగలు లోపలికి చొరబడి 15 సవర్ల బంగారు ఆభరణాలను 4 లక్షల నగదును అపహరించుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి డీఎస్పీ కృష్ణ చైతన్య, సిఐ కిరణ్, ఎస్ఐ మణికృష్ణలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లోజ్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో పోలీసులు ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఏపీ శాసనసభ మండలిలో డీఎస్సీ వివాదంపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం సభను డైవర్ట్ చేస్తోందని విమర్శిస్తూ మంత్రి కేశవ్ కు బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. డీఎస్సీ అంశంపై ప్రభుత్వం అసెంబ్లీలో ఒకలా, మండలిలో మరొకలా వ్యవహరిస్తోందని, తక్షణమే సభలో సమగ్ర చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ముందు డిఎస్సీ చర్చించిన తర్వాత చర్చించారు కదా, మరి అక్కడ ఏమైంది అంటే అక్కడ లేదా ఇక్కడ వచ్చిందా? మేము మొదలుగా ఎజెండా పెట్టింది మేము, వ్యవసాయం మీద చర్చించాలని అడిగింది మేము, డిఎస్సీ మీద చర్చించండి, వ్యవసాయం మీద చర్చించండి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వర్షపాతం లేక, ఎరువులు దొరక్క, గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు, అల్లాడుతున్నారు. ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు అని చెప్పింది మేము. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆదుకోవాలని చెప్పాము. మరి అసెంబ్లీలో మరి ఎన్ని పెట్టారు అధ్యక్ష? అదే మీరు డిఎస్సీ పెట్టండి. అక్కడ లేదా? అక్కడ ప్రజలు కదా, అక్కడ చర్చించిన ప్రజలు కదా, అక్కడ వచ్చి రెండో పెడతారు, ఇక్కడ తమరి సమక్షంలో చాలా డీటెయిల్డ్ గా మా వాయిస్ ని వినిపించాం. డిఎస్సీ మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నువ్వు వచ్చి కూర్చొని చెప్తారా? మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ చెప్పేటప్పుడు ప్రభుత్వ ఆలోచనని వినకుండా మీరు డిక్టేట్ చేయాలనుకుంటే జరగదు, ఇంపాసిబుల్. ప్రజలు ఎవరు ప్రభుత్వాన్ని నడపాలి అనేటువంటి నిర్ణయాన్ని ప్రజలు డిసైడ్ చేశారు. ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ఏ సబ్జెక్టులు తీసుకురావాలనేది ప్రభుత్వం చాయిస్. దయచేసి మీరు అనుకున్నట్టు సభ జరగదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వీఆర్ హియర్ టు డిస్కస్ అబౌట్ ది డిఎస్సీ. ప్రజలకు ఒకవైపు ఎల్లీనోతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే తాగునీరు, సాగునీరు, వ్యవసాయం ఏ రకంగా ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకోబోతున్నాం అనేటువంటి బాధ్యతాయుతమైనటువంటి సమాధానం చెప్పాల్సిన మీరు నిర్లక్ష్యంగా ప్రజల పట్ల ఏమాత్రం కూడా అంకితభావం లేకుండా, వాళ్ళ సమస్యల గురించి చర్చించకుండా కేవలం రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచనతో మీరు ఈ అల్లరి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు. కృష్ణా డెల్టాలో రైతుల పరిస్థితి
ఇబ్బందులు రాష్ట్ర ప్రజానీకం దేశం మొత్తం ప్రపంచం మొత్తం ఎల్లినోతో సఫర్ అవుతా ఉంటే మీకు మాత్రం మీ నిన్నో జబ్బులు పట్టాయి. నిన్నో జబ్బు వచ్చింది మీకు. ఈ ఎజెండా మీకు తప్ప ప్రజల అజెండా మీకు అవసరం లేదు అధ్యక్ష. దిస్ గవర్నమెంట్ ఇస్ కన్సర్న్ అధ్యక్ష. ప్రజల అజెండానే మా అజెండా. ప్రజలకు అవసరమైనటువంటి ఎల్లినో మీద చర్చ పెట్టండి. ఆ తర్వాత మీరు డిఎస్సీని టేకప్ చేయండి అనేటువంటి మీకు చెప్పాం. దానికి మీరు స్టిల్ స్టికింగ్ అన్నది. ఇది వాల్టి పక్క లోకల్ ఏపీ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.